ఆ కృష్ణావధానులు గారని గొప్ప వేద పండితులు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో. ఆయన వాళ్ళ గురువు గారి పేరెత్తినా, వాళ్ళ గురువు గారి గురించి మాట్లాడినా ఎప్పుడూ ఆయన ఆ వాక్యాన్ని పూర్తి చేయరు. ఆయనకి ఇప్పటికి 80 ఏళ్ళు. 80 ఏళ్ల వయస్సులో ఎప్పుడైనా మా గురువు గారు నాకు పాఠం చెప్పిన సన్నివేశం అని చెప్పవలసి వస్తే ఆయనకి కళ్ళమ్మటి నీళ్లు కారిపోయి, ముక్కంట నీళ్లు కారిపోయి, కంఠం గాద్గదికమైపోయి ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ కళ్ళు ముక్కు తుడుచుకుని మాట్లాడతారు. పూజామందిరంలో వాళ్ళ గురువు గారి ఫోటో చూస్తే వలవల వలవల కళ్ళంపట నీళ్లు కారిపోతాయి. ఆ గురువుతో ఆయనకున్న అనుబంధం. అందుకే ఆ గురువు ఎంత కష్టపడి తనకి వేదపాఠం చెప్పారో తెలుసుకున్నవారు కాబట్టి మహానుభావుడు ఒకప్పుడు తుఫాన్ వచ్చి యానామంతా కొట్టుకుపోతే అక్కడ ఉన్నటువంటి సిరామిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆయన ఇల్లు కట్టుకోవడానికి డబ్బు పట్టుకొచ్చిస్తే పక్కనున్న శివాలయాన్ని పునరుద్ధరింపజేశారు. నేను పందిట్లో ఉన్నా పర్వాలేదని. ఒక వ్యక్తి మీరు ఇంత గొప్పగా వేదం చదువుకున్నారు, ఈ డబ్బు ఉంచుకోండి అని పట్టుకొచ్చి డబ్బు కట్టలు అక్కడ పెడితే, ఒరే నాయన ఈ డబ్బు కట్టలు తీసుకుని నేను ఇంట్లో పెట్టుకుంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తారు, ఈ డబ్బు కట్టలు వాళ్ళవవుతాయని. కానీ నేను ఇంకొక విద్యార్థికి వేదం చెప్తే నా ఊపిరి ఉపయోగపడుతుంది, నా శరీరం పడిపోయాక కూడా వాడు ఆ వేద మంత్రాలతో 10 మందికి ఉపకారం చేస్తాడు. నీకు వీలైతే ఇంకో విద్యార్థిని అప్పచెప్పు, పాఠం చెప్తాను, నాకు వద్దురా నాయనా డబ్బు అన్నారు. మా గురువుగారు నన్నంత కష్టపడి కూర్చోపెట్టి పాఠం చెప్పారు. మళ్ళీ నేను మా గురువుగారిలా 10 మందికి పాఠం చెప్తే చాలు.